అండ్ అప్పట్లో ఒక చిన్న ఆర్టికల్ నేను చదివాను అనమాట. ఏంటంటే ఇండియా ఈజ్ రైజింగ్ విత్ ద రేషియో ఆఫ్ డైవర్స్. సో డైవర్స్ వల్ల పిల్లలు అనాథలుగా మారిపోతున్నారు, వాళ్ళు కూడా ఒక డిసేబుల్డ్గా మారిపోతున్నారు ఈ సొసైటీలో. ఇవాళ మన ఇండియా బలమైనటువంటి వ్యవస్థ ఏంటంటే కుటుంబ వ్యవస్థ. అంటే ఇప్పుడు 20 years బ్యాక్ ఉన్నంతగా ఇప్పుడు అంత లేదు. ఇప్పుడు నెక్స్ట్ పేరెంట్స్ ఇబ్బంది పడుతున్న దాంట్లో ఏంటి అంటే మెయిన్గా ఏంటంటే అండి, మెయిన్గా మీ ఇంట్లో ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నారనుకోండి, అబ్బాయికి గిన్నెలు దోమడం అంటే యూటెన్సిల్స్, ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లలో అబ్బాయికి ఇది అమ్మాయికి ఇది అన్నట్టుగా కాకుండా అబ్బాయికి అమ్మాయికి సమానంగా వంట రూమ్ అయినా సమానమే, బెడ్రూమ్ అయినా సమానమే, ఆ హాల్ అయినా సమానమే అన్నట్టుగా వాళ్ళని తీర్చిదిద్దాలండి. పేరెంట్స్ కూడా చాలా తప్పు ఉంది. ఎందుకంటే ఇవాళ అన్నిట్లో ఉంటేనే, ఆడ మొగ తేడా లేకుండా అన్నిట్లలో ఉంటేనే, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిస్తేనే ఇవాళ సంసారం చేసి అంటే ఫ్యామిలీని నడిపే సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఇప్పుడు బాగా వినపడుతుంది ఏంటిదంటే అండి, ఈ సఖ్యత లేక నువ్వు నేను ఇది చేయాలి నేను ఇది చేయాలి అనే దానిపైన ఏమైపోతుందంటే వాళ్ళు ఎంత ఇద్దరు వర్కింగ్లో ఉన్నా కానీ కూడా మళ్ళీ నేను అక్కడ వర్క్ చేసి వచ్చి మళ్ళీ ఇంట్లో కూడా నేను చేసుకోవాలనే దాంట్లో డిఫరెన్సెస్ వల్ల ఏమైపోతుంది, చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఈ డైవర్స్ దాకా పోతున్నాయండి. సో మళ్ళీ తల్లిదండ్రులకు అదొక పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఇవాళ ఇండియా ఈజ్ రైజింగ్ విత్ ద రేషియో ఆఫ్ డైవర్స్ అనే దానికి పలు కారణాలు ఉన్నాయి. అండ్ ఈ సమావేశం ద్వారా నేను చెప్పేది ఏంటంటే చిన్న చిన్న సమస్యలు మీరు ఏమన్నా కానీ కూడా సర్దుకుని పోయేసి మీ పిల్లల గురించి ఆలోచించండి. బికాస్ మనం ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నామంటే మన పేరెంట్స్ ఎంతో త్యాగం చేశారు, వాళ్ళు మన భవిష్యత్తు గురించి ఆలోచించారు. సో వాళ్ళ భవిష్యత్తుకి మనము ఒక విలువైనటువంటి నిర్వచనంగా ఉండాలంటే మనము కొన్ని వాటికి సర్దుకుపోవాలి. సరే మితిమీరిన దాంట్లో మనం ఏం చేయలేము, అది ఎక్స్ట్రాడినరీ థింగ్ అనుకోండి. ఎందుకంటే అండి ఈ విషయం నేను మీకు ఎందుకు ఇంత క్లారిటీ చెప్తున్నా అంటే అండి, పలు సందర్భాలలో ఒక మ్యారేజ్ విషయంలోకి వచ్చేసరికి డైవోర్స్ అయిపోయిన తర్వాత అబ్బాయి కంటేనేమో పెద్ద పట్టించుకోవట్లేదు ఇంకా సమాజం. అమ్మాయి సెకండ్ మ్యారేజ్ అనేసరికి ఏమైపోతుందంటే చాలా ఎలా అంటే అది వర్ణాయుతం లేకుండా చూస్తున్నారు ఇవాళ సమాజం. సో ఇంకా ఈ చిన్న చూపు, అప్పుడేమో వివక్షత విధవరాల వివక్షత అనే దానిపైన ఉంది, ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ అనేసరికి ఇంకో విధంగా ఈ యొక్క సమాజం చూడొద్దు అనే దానిపైన కూడా నేను ఎందుకంటే ఈ విషయాన్ని మీ మీడియా ద్వారా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఎందుకంటే ఈ దసరా నవరాత్రుల సందర్భంగా ఈ అమ్మవారి కటాక్షం అందరిలో ఉండేసి ఈ యొక్క మార్పుకి శ్రీకారం చుట్టి